జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో పొరండ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన యువకులు చేరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత అంబేద్కర్ సంఘ భవనానికి 3 లక్షల నిధులు సమకూరిస్తే పూర్తి కాలేదని జీవన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ సంఘ భవనానికి మరో 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించి త్వరలోనే భవనాన్ని పూర్తి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలోని నీటి సమస్య తీరుస్తానని, ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేపడతామని భరోసానిచ్చారు. ఈరోజు మన పొరండ్ల ఎస్సీ కాలనీకి చెందినటువంటి యువమిత్రులు ఇక్కడి దళిత పెద్దలు, మా ఆడబిడ్డలు, గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పొగొల్ల సంధ్యారాణి గారు, ఇక్కడ వార్డు సభ్యులు, విద్యార్థులు కూడా అందరూ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు వారి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అది ఏ రాజకీయ పార్టీ కానీ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా ఏదైతుందో ప్రభుత్వ ఫలాలు అందాలి. ప్రభుత్వం అమలు చేయతలబెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ అత్యంత నిరుపేద వర్గాలకు ముందు అందాలి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడటానికి ఎవరైతే గురవుతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మీకు తెలియంది కాదు. వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు సమాజంలో నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, రైతాంగమే కానీ, మహిళల ఆడబిడ్డల సంక్షేమమే కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు మనం ఆశించిన మేరకు జరగటం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్లయితే మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకుంటే ఇవాళ మనకు నిధులు, నీళ్లు, నియామకాలు, ఇవాళ ఉద్యోగాల్లో ఏదైతుందో మన తెలంగాణ నిరుద్యోగ యువతకు లభించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు మనం పొందలేకపోతున్నాం. ఇవాళ ప్రాంతేతరులు ఏదైతుందో మన ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మన ఉద్యోగాలు మనమే పొందవచ్చు. అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏదైతుందో మన అభివృద్ధికి మనమే వెచ్చించుకోవచ్చు. సాగునీటి పరంగా కూడా ఏదైతుందో